ప్రభునందు అందరికీ వందనాలు. దేవుని నామమునకు స్తోత్రాలు. దేవుని సాక్షిని, దేవుని సందేశాన్ని మీకు అందించాలని ఆశతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా ద్వారా పలకబడిన మాటలు, నా ద్వారా అందించబడిన మాటలు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారతాయని నమ్ముతూ ఉన్నాను. మొట్టమొదటిగా యూట్యూబ్లో పరిచయం అవుతున్న నేను మీకు చెప్పే ఒక సందేశాన్ని అందించబోతున్నాను. యేసు ప్రభువారి జన్మం గురించి, యేసు ప్రభువారి యొక్క జన్మం గురించి నేను చెప్పబోతున్నాను. ఈ లోకంలో యేసు ప్రభువారు అప్పటి నుంచి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి ఆరోహణం అయిపోయే వరకు ఒక చిన్న సందేశం నేను మీకు అందించదలుచుకున్నాను. జాగ్రత్తగా వినండి. రిఫరెన్స్లు చూపించటం లేదని బాధపడద్దు. బైబిల్ చదివిన వారందరికీ ఈ రిఫరెన్స్లు అన్నీ తెలుసు. బైబిల్ చదవకపోయినా ఈ నా సందేశం మీకు చాలా అర్థవంతంగానే ఉంటుంది. నమ్మకంతోనే చెప్తూ ఉన్నాను. ప్రారంభిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి పిల్లారా. ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఇష్టపడ్డారో, ఈ లోకంలో జన్మించారో, అప్పటి నుంచి ఆయనను మరణం వెంటాడింది. మరణం సాతానే. ఎప్పుడైతే ఆయన కన్య మరియా అయిన గర్భంలోకి ప్రవేశించారో అప్పుడే మరణం వెంటాడింది. ఆయన కన్య మరియా అయిన ఆ గర్భంలో పెరుగుతూ ఉన్నప్పుడు మరణం వెంటాడింది. ఆయన ఈ భూలోకంలో జన్మించినప్పుడు మరణం ఇంకనూ వెంటాడింది. ఆయన పెరిగి పెద్ద అవుతున్నప్పుడు కూడా మరణం వెంటాడింది. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తూ ఉన్నానంటే, ఆయన ఒక మంచి కార్యం కొరకై ఈ లోకంలో జన్మించాడు. మంచి కార్యం ఏంటి? మానవులందరినీ రక్షించటమే. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడమే ఒక మంచి కార్యం. నశించి నిత్య నాశనానికి వెళుతున్న ప్రజలను రక్షించడానికి ఆయన జన్మించాడు. ఆయనే రక్షకుడై ఉన్నాడు. ఓకే. ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పబోయే మాటలోని సారాంశం ఏంటంటే, యేసు ప్రభువారు ఈ లోకంలో ఎప్పుడైతే అడుగు పెట్టాలనుకున్నాడో అప్పుడు మరణం కూడా సిద్ధంగా ఉంది. ఆయన కన్య అయిన గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి యేసేపు మరియను వదిలిపెట్టాలనుకున్నాడు. దేవదూత ద్వారా యేసేపు బలపరచబడి మరియను చేర్చుకున్నాడు. మరియ ఒంటరిగా ఉన్నట్టయితే ఆయనకు ఇంకా కొంచెం కష్టాలు ఎక్కువయ్యాయి. తోడుగా యేసేపునిచ్చాడు. యేసేపునిచ్చిన తర్వాత యేసేపు మరియను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. మనకు తెలియని చరిత్ర చాలా ఉన్నా, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ఆ చరిత్ర మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా సంగతులు మనకు చక్కగా బయలుపడుతూ ఉన్నాయి. చాలా చోట్లుగా ఆయన తిరుగుతూ మరియను కాపాడుతూ ఉన్నాడు. మరి గర్భంలో ఉన్న శిశువును యేసేపు ఈ లోకంలో కాపాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు జన్మించారు. జ్ఞానులకు తెలిసింది, చాలామందికి తెలిసింది. జ్ఞానులకు తెలిసి యేసు ప్రభువారిని దర్శించడం కొరకు ఇక్కడికి వచ్చారు. యేసు ప్రభువారిని దర్శించడం కొరకు ఇక్కడికి వచ్చిన తర్వాత యేసు ప్రభువారి వద్దకు వస్తూ ఉన్నప్పుడు హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు యేసు ప్రభువారిని చంపాలని చూశారు. కానీ దేవుడు యేసు ప్రభువారిని తప్పించారు. హేరోదు రాజు చేతిలో పడనివ్వలేదు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు.
సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించినప్పటి నుండి యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయనను పట్టుకొనబోయిరి, ఆయనను రాళ్లతో కొట్టబోయిరి, ఆయనను చంపబోయిరి, ఆయన గడియ ఇంకనూ రాలేదు కనుక ఆయన తప్పించుకొని పోయెను. పలు చోట్ల ఆయనను గురించి వాక్యాలు వ్రాయబడి ఉన్నవి. మరలా చెప్తున్నాను, శిశువుగా ఉన్నప్పుడే తనదైన శైలిలో సాతాను యేసుప్రభు వారిని చంపదూసింది. ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు మనుషుల ద్వారా సాతాను యేసుప్రభు వారిని చంపదూసింది. ఆయన ఘడియ ఇంకనూ రాలేదు కనుక ఆయనను ఎవరూ పట్టుకొనలేదు. ఇది నేను మీకు గుర్తు చేస్తుంది ఏంటంటే, యేసుప్రభు వారి యొక్క సంకల్పము, యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం అంతా ఈ భూలోకంలో నెరవేర్చే వరకు ఆయన మరణం ఏమి చేయలేకపోయింది. అడవుల్లో తిరిగాడు, కొండల్లో తిరిగాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. క్రూర మృగముల మధ్య ఆయన జీవించాడు. క్రూర మృగాల వంటి మనుషుల మధ్య ఆయన జీవించాడు. మరణం ఆయనని ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ వంతు, మనుషుల వంతు. ఇది యేసుప్రభు వారి యొక్క సంగతులు. యేసుప్రభు వారి కొరకు జీవించే నిన్ను గురించి నేను జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏంటంటే, కొంతకాలం తర్వాత యేసుప్రభు వారిని గుర్తించవచ్చు, కానీ అనాది సంకల్పంలోని యేసుప్రభు వారు నిన్ను బట్టి ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కొంతకాలం తర్వాత ఆ ఉద్దేశాన్ని యేసుప్రభు వారు నీకు బయలుపరిచిన తర్వాత ఇప్పుడు యేసుప్రభు వారి కోసం నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఇంకా కొంతమంది ఉన్నారు, యేసుప్రభు వారి యొక్క సంకల్పం వారి పట్ల ఉన్న సంగతి వారికి తెలియదు. వారు గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత వారు యేసుప్రభు వారి కొరకు జీవిస్తారు. అయితే యేసుప్రభు వారిని గుర్తించక ముందు, యేసుప్రభు వారిని గుర్తించిన తరువాత, ఒకసారి మీ యొక్క జీవితాన్ని గుర్తించక ముందు, గుర్తించిన తరువాత, ఇప్పుడు ఒక్కసారి పరీక్ష చేసుకోండి. ఎన్ని భయంకరమైన పరిస్థితుల్లో నుండి మీరు బయటికి వచ్చారో, ఎంత మరణాపాయాల నుండి మీరు బయటికి వచ్చారో మీకు అర్థమవుతుంది. నాకు తెలుసు, స్వతహాగా నా జీవితం చిన్నప్పటి నుంచి మరణపు అంచుల్లో నుంచి నడుచుకుంటూ వచ్చాను. కొంతకాలం తర్వాత యేసుప్రభు వారిని గుర్తెరిగాను. ఇన్ని రోజుల వరకు యేసుప్రభు వారే నన్ను కాపాడారన్న సంగతి తెలుసుకొని కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆయన కాపాడుతూ ఉన్నారు. నా మరణం యొక్క ఘడియలు ఇంకా రాలేదు కనుక నేను సేవ చేస్తూ ఉంటాను. మరణము నన్నేమి చేయలేదన్న విశ్వాసం నాకున్నది. నిన్ను బట్టి కూడా నీకు గుర్తు చేస్తున్నాను, సహోదరి సహోదరుడా, నిజంగా యేసుప్రభు వారి కొరకు నువ్వు జీవిస్తూ ఉంటే, యేసయ్యకు వచ్చిన ఆ శ్రమలే నీవు ఒక మంచి ఉద్దేశంతో బ్రతుకుతున్నావు. నశించి నాశనానికి వెళ్తున్న ప్రజలను దేవుని రాజ్యం వైపునకు, దేవుని కొరకు జీవింపజేయాలన్న ఉద్దేశంతో నువ్వు వెళుతూ ఉన్న నిన్ను మరణం అనుక్షణం వెంటాడుతున్నదన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే నీ గడియ ఇంకా నువ్వు రాలేదు కనుక మరణము నిన్నేమి చేయలేదు, నిన్ను తాగలేదు. నీ గడియ ఇంకా రాలేదు. ఫైనల్గా నేను గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఒక మంచి పని చేయడం, దేవుని రాజ్యం కోసం బ్రతకటం, దేవుని కోసం బ్రతకటం సాతానుకు ఇష్టం ఉండదు. ఎప్పుడు నిన్ను చంపాలని చూస్తూ ఉంటుంది. యేసయ్య జీవితంలో అలాగ జరిగింది, నీ జీవితంలో కూడా అలాగ జరుగుతుంది, జరిగినది. అర్ధ జీవితం అంటే యేసయ్యను గుర్తెరగని కాలం వరకు. ఇప్పుడు యేసయ్యను గుర్తెరిగిన కాలం. అప్పుడైనా ఇప్పుడైనా మరణం నిన్ను వెంటాడుతూనే వస్తూ ఉన్నది. నీ ఘడియ ఇంకా రాలేదు, మరణపు ఘడియలు. అప్పటి వరకు నిన్ను ఎవరు ఏమి చేయలేరు. అది వెంటాడుతూనే ఉంటుంది అంతే. అనారోగ్యం ద్వారా, శత్రువుల ద్వారా, రకరకాలైన ఇబ్బందుల ద్వారా నిన్ను నాశనం చేయాలని అపవాది తంత్రము జరగదు.
యేసుప్రభు వారి యొక్క జీవితము. నీవు కూడా చదవగలిగితే బైబిల్లో జాగ్రత్తగా చదవలేకపోతే నేను చెప్పే మాటలు విను, నీ మనసులో ఉంచుకో. నీ ఘడియలు వచ్చే వరకు నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు, మరణం నిన్ను తాకలేదు. ప్రభు యొక్క హస్తాలలో నీవు భద్రపరచబడి ఉంటావు. ఈ మాటలు విన్న నీవు ధైర్యంగా ప్రభు కొరకై కొండల్లోకి వెళ్తావో, అడవుల్లోనికి వెళ్తావో, క్రూర మృగాల మధ్యకు వెళ్తావో, నరహంతకుల మధ్యకు వెళ్తావో, వ్యభిచారుల మధ్యకు వెళ్తావో, నువ్వు ఒక మంచి పని చేస్తూ ఉన్నావు కనుక మరణం నిన్ను వెంటాడుతూ ఉండవచ్చు. కానీ భయపడకుండా ధైర్యంగా యేసయ్య కొరకు నువ్వు ముందుకు సాగిపో. ఆ ఘడియలు వచ్చినప్పుడు నీవు నీ తల వాల్చు, ప్రభు హస్తాలకు అప్పచెప్పు. అప్పటి వరకు మరణానికి భయపడవద్దు, ప్రభు కొరకు సాగిపో. ఇదే నా హెచ్చరిక.